పవన్ కళ్యాణ్ వాలంటీర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం. ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వాక్యాలను, వాలంటీర్లను అవమానించబడ్డ వాక్యాలను ఆయన మాట్లాడటం మేమందరం కూడా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు. వాస్తవానికి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో లేవు కాబట్టి, నువ్వు నివాసం ఉంటున్నది తెలంగాణలో కాబట్టి మా వాలంటీర్ వ్యవస్థ గురించి నీకు చిత్తశుద్ధి లేదు. వాస్తవంగా నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో నివాసం ఉంటే మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నీ కుటుంబానికి ఎన్ని సేవలు అందేవో నీకు తెలిసిండేది. నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా నువ్వు తెలంగాణలో ఉంటున్నావు కాబట్టి నీకు ఈ వ్యవస్థ, వాలంటీర్లు పడుతున్నటువంటి కష్టం, వాళ్ళ కృషి నీకు తెలియదు. ఈరోజు నిజంగా వాలంటీర్ల గురించి చెప్పాలంటే ఎంతో గొప్పగా కూడా మనం వర్ణించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాలంటీర్లు ఈ వ్యవస్థను తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వటం, అది కూడా గౌరవ వేతనం కింద, తక్కువ అయినా సరే దాన్ని గౌరవ వేతనం కింద గుర్తించి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు ఎంత ఇచ్చినా తక్కువే. మీరు గమనిస్తే కరోనా సమయంలో అయితే వాళ్ళ ప్రాణాలను తెగించి ప్రతి ఒక్క వాళ్ళ క్లస్టర్లో ఉన్నటువంటి కుటుంబాలకు అనేక సేవలు అందించారు వాలంటీర్లు. అలాంటి వాలంటీర్లను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు రాజకీయ అవగాహన లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలా మీరు ఆడుతున్నారు తప్ప ఒక గమ్యం లేదు, మీకు ఒక ఆలోచన లేదు. అసలు మీరు ఎటువైపు ప్రయాణిస్తున్నారు, మీరు ఈ రాష్ట్రానికి ఏం సంకేతాన్ని ఇవ్వబోతున్నారు, అసలు మీ వల్ల ఈరోజు యువత ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలనే అవగాహన పెంచుకోండి. మీరు మాట్లాడినటువంటి వీడియోని ఒక్కసారి మీరే ప్లే చేసి మీరే వింటే కూడా బాగుంటుంది. ఆయన మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడాడు. అసలు ఒక పార్టీకి అధినేత మాట్లాడేటప్పుడు ప్రజలు వింటున్నారు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి వాస్తవాలా కాదా ప్రజలు గమనిస్తారు. మళ్ళీ రానున్న ఎన్నికల్లో గతంలో లాగా మళ్ళీ కూడా కనీసం నేను ఒక ఎమ్మెల్యేకు కూడా గెలవలేకపోతానేమో అనే ఒక అవగాహన కూడా లేకుండా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా. ఏదైతే మీరు మాట్లాడారో మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడారు. ఈ మిస్సింగ్ కేసుల గురించి నిన్న నైట్ ఏమనుకుంటా, నిన్న నైట్ TV9లోనే ఏదో వచ్చింది. రజనీకాంత్ గారు అదే పనిగా స్క్రీన్ మీద ప్లే చేసి చూపించారు. దాదాపు 10,700 కేసులు ఏదో నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. 78% రికవరీ అయ్యాయి. కనీసం బుద్ధి జ్ఞానం లేదా నీకు మాట్లాడేటప్పుడు నేను అడుగుతా ఉన్నా. జనాలు అంటే ప్రజలు కేవలం ఈయన ఏ చెప్తే దాన్ని నమ్ముతారని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి
మీకున్నటువంటి గౌరవం ఏదైతే మీ సినిమాల మీద అభిమానంతో లేదా మీ కుటుంబం మీద అభిమానంతో మీరు ఒక హీరోగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అభిమానంతో ఇంతవరకు కూడా మీకు గౌరవం ఇచ్చారు ప్రజలందరూ కూడా. ఆ గౌరవాన్ని కూడా కోల్పోతారు దగ్గరలోని కూడా. మీకు మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా పవన్ కళ్యాణ్, మీరు ఇక్కడి నుంచి అయినా కూడా పద్ధతిగా మాట్లాడండి. మీరు ఏ ఊర్లో కన్నా వెళ్ళి నిజంగా ఒక్కరోజు ఏ గ్రామంలో కన్నా వెళ్ళి వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవను మీ కళ్ళారా మీరు చూడండి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పడుతున్నటువంటి కష్టం, వాళ్ళు చేసినటువంటి కృషి, గత 4 సంవత్సరాలుగా అనేక సేవలు. ఎవరండి పొద్దున్నే 6 గంటకి లేచి వెళ్ళి పింఛన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క వాలంటీర్ చేస్తున్నాడు. ఒక సైనికుల్లాగా ఈరోజు మన భారతదేశాన్ని బార్డర్లో సైనికులు ఎలా కాపాడుతున్నారో అలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ప్రతి గడపన ప్రతి ఇంట ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండి వాళ్ళకి ఏం కావాలో అందించే ఘనత వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చిందని కూడా నేను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వాలంటీర్లపై అలాంటి వ్యాఖ్యలు చేయరాదని వాలంటీర్లు హెచ్చరిస్తున్నారు. అలా వాలంటీర్లు ప్రతి గడపకి మేము చేస్తున్న సేవలు గుర్తించాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పెన్షన్ కానీ ప్రతి పథకాలు కానీ మేము 5 గంటలకే లేసి ఇస్తున్నాం. అది ఎందుకు పవన్ కళ్యాణ్ గుర్తించలేదు మేము చింతిస్తున్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు పెట్టిన 50లో ఒక వాలంటీరు ఏంట్లో కూడా ఎవరు కూడా పెట్టలేదు అని మేము దయచేసి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఖబర్దార్ పవన్ కళ్యాణ్. మహిళా వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారిని వెంటనే ఖండించాలి. మహిళా వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారిని వెంటనే డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ వాలంటీర్ల నాయకత్వం పవన్ కళ్యాణ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్పాలి వాలంటీర్ పవన్ కళ్యాణ్ పలమనేరు నియోజకవర్గము, గంగవరం మండలము, గంగవరం పంచాయతీ, గంగవరం వాలంటీర్గా నేను వర్క్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న అసభ్యంగా మాట్లాడినారు. వాటి కోసము వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి వాలంటీర్గానే వర్క్ చేస్తున్నారే తప్ప ఇది ఎలాంటి ఉద్దేశంతో వర్క్ చేయలేదు. కాబట్టి ఆయన మాకు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం.
గంగవరం మండలం, చిత్తూరు జిల్లా గంగవరం మండలం, గంగవరం పంచాయతీ, గంగవరం 3 సచివాలయం వాలంటీర్గా పనిచేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తుంటే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వాలంటీర్లందరూ వాళ్ళకి ఇచ్చిన 50 ఇళ్లల్లో ప్రతి ఇంటికి పోయి ఆ మహిళల పైన వలయేస్తున్నారని అసభ్యకరంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము అట్లాంటి ఉద్దేశం మాకు ఏ వాలంటీర్ కూడా లేదు, అందులో మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి మాకు అలాంటి ఉద్దేశం లేదు. మేము ఎప్పుడు కానీ ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తాము తప్ప ఎటువంటి ఉద్దేశం మాకు లేదు. మేము 5,000 అనేది మాకు గౌరవవేతనంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. మేము ఊడిగములు కాదు. ఈ ప్రభుత్వంలోనే మేము ఒక 50 ఇళ్లకు సేవ చేసిన సంతోషం మాకు కలుగుతా ఉంది తప్ప మేము ఎక్కడా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ వాలంటీర్ కూడా తప్పు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఏ వాలంటీర్ కానీ తప్పు చేస్తే ఆ వాలంటీర్ ఏం తప్పు చేసినాడు, ఎక్కడ ఏం జరిగింది ఆధారాలు సహా చూపిస్తే అప్పుడు అక్కడ ఏమైనా జరిగేది తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వాలంటీర్ ప్రతి ఇళ్లలో దూరి వాళ్ళ మహిళలను అసభ్యంగా మాయం చేస్తున్నారని చాలా మాటలు అసభ్యంగా మాట్లాడారు. అలాంటివి మానుకో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇది సినిమా కాదు. మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నాము. కాబట్టి మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. మహిళలు మాయం చేశారని రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళలు మాయం చేశారని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అది అవాస్తవము. ఎందుకంటే ఎవరిని కూడా మాయం చేయలేదు. అది ఎక్కడో ఏమైనా జరిగితే చూపిస్తలే కానీ అనవసరంగా రాజకీయం చేసి మాతో చెలగాటు మాడద్దు. మేము చేసేది ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తాం తప్ప డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చెప్పాలి క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చెప్పాలి క్షమాపణ చెప్పాలి